హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దామా? వర్షాకాలంలో దోమల బెడద అందరినీ ఇబ్బంది పెడుతుంది. చీకటి పడితే చాలు దోమలు దండయాత్ర మొదలు పెడుతుంటాయి. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. దోమల కారణంగా పిల్లలు, పెద్దలు కూడా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. వర్షాకాలంలో దోమలను కంట్రోల్ చేసేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ట్రై చేసి చూడండి. దోమలు పారిపోవటం ఖాయం. దోమలను తరిమి కొట్టేందుకు వెల్లుల్లి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని పేస్ట్ చేసి దానిని నీటిలో కలిపి గోడలపై స్ప్రేగా కొడితే దోమలుండవు. వెల్లుల్లి వాసన దోమలను మీ చుట్టూ చేరకుండా చేస్తుంది. ఇలా చేయడం వల్ల దోమల బెడద ఉండదు. వర్షాకాలంలో దోమలను కంట్రోల్ చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావితంగా పనిచేస్తాయి. లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మంచి అరోమాని అందిస్తోంది. ఇందుకోసం 1 కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4-5 చుక్కల వెన్నెలా ఎసెన్స్, 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి తీసుకొని చేతులకు, కాళ్ళకు బాగా స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి. దోమలు, ఈగలు, కీటకాలను దూరంగా ఉంచడంలో వేప నూనె ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వేప నూనె కూడా దోమలను 70% అడ్డుకుంటుంది. ఇందుకోసం 10 నుంచి 12 చుక్కల వేప నూనెను 30 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో కలిపి శరీరం అంతా అప్లై చేయాలి. అలాగే దాల్చిన చెక్కతో చేసిన నూనె దోమలను దూరం చేస్తుంది. దోమల వల్ల కలిగే దద్దుర్లను తగ్గిస్తుంది. దోమలను తరిమి కొట్టేందుకు కొన్ని రకాల నూనెలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల బాదం నూనె లేదా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ను ఆలివ్ ఆయిల్లో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపుకొని రోజుకు 2 సార్లు ఉదయం, రాత్రిపూట ఇంట్లో కొడితే దోమలు రాకుండా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్ యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దోమలను తగ్గిస్తుంది. 10 నుంచి 15 చుక్కల టీ ట్రీ ఆయిల్ను 30 మిల్లీమీటర్ల కొబ్బరి నూనెతో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరం అంతా అప్లై చేయాలి. ఇలా చేస్తే దోమలు మీ దగ్గరకు రాకుండా పారిపోవటం ఖాయం. లెమన్ గ్రాస్ కూడా దోమలు రాకుండా అడ్డుకుంటుంది. మంచి అరోమాను అందిస్తుంది. కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా మీరు దోమలను తరిమి కొట్టచ్చు. పచ్చ కర్పూరాన్ని ఏ నూనెలో అయినా కలిపి దానితో దీపం పెడితే దోమలు రావు. దీనికోసం ఇంటి తలుపులు మూసి కర్పూరం వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించిన అరగంట తరువాత తలుపులు, కిటికీలు తెరవండి. కర్పూరం వాసన దోమలను ఆకర్షించదు. కర్పూరం దోమల్ని సులువుగా బయటకు పంపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.